మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన 23, 24 వచనాలు. కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక ఆ అతడు నేలను పడినను లేవలేక ఉండడు. అతను చెయ్యి పట్టుకొని ఉంటాడు కాబట్టి ఒకవేళ అతను నేలను పడినా లేవలేక అంటే ఖచ్చితంగా లేస్తాడు అని. ఇది మన ఈరోజు ధ్యానాంశముగా ప్రభు మనకు అనుగ్రహించిన వచనము. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే స్థిర ప్రవర్తన, స్థిరమైన ప్రవర్తన. ఏ మనిషి అయినా సరే అభివృద్ధిలోనికి వెళ్ళిన తర్వాత అందులో స్థిరంగా కొనసాగలేకపోతున్నాడు అంటే, అదే అభివృద్ధిలో ముందుకు వెళ్ళలేకపోతున్నాడంటే తన ప్రవర్తనలో స్థిరత్వం ఎక్కడో లోపించిందని అర్థం. సహవాసాలైనా, సంఘాలైనా, వ్యాపారాలైనా, ఉద్యోగాలైనా ఏమైనా సరే అవి కలిగి ఉన్న అభివృద్ధిని ముందుకు కొనసాగింప చేసుకోలేకపోతున్నవి అంటే దానికి కారణం స్థిరత్వము లేకపోవటం, స్టెబిలిటీ లేకపోవటం, స్థిరమైనటువంటి విధానంలో ఆ పని కొనసాగింప చేయబడలేకపోవటానికి కారణం ఆయా నాయకుల్లో, ఆ పనులు నిర్వహించే వారిలో స్థిరత్వం లేకపోవటం. స్థిరత్వం లేకపోతే పెద్ద పెద్ద కట్టడాలైనా కూలిపోతాయి, చిన్న చిన్న కట్టడాలైనా సరే కూలిపోతాయి. వ్యక్తి కూడా తన బ్యాలెన్స్ను కోల్పోతే, మనిషి నిలబడినప్పుడు తన బ్యాలెన్స్ను కోల్పోతే అతను కూడా నిలబడలేడు, పడిపోతాడు. స్థిరత్వం కావాలి దేనికైనా. ఒక చక్రం కంటే 2 చక్రాలకు స్థిరత్వం ఎక్కువ, 2 చక్రాల కంటే 3 చక్రాలకు స్థిరత్వం కొంచెం ఎక్కువ, 3 కంటే 4 చక్రాలకు ఇంకా స్థిరత్వం ఎక్కువ. అవి త్వరగా పడిపోవటం కానీ, ప్రమాదాలకు బారి అవటం కానీ జరగదు. మనలో దేవుణ్ణి కలిగి ఉన్న స్థిరత్వం అది ఏమాత్రం కూడా స్థిరత్వం చెదిరిపోకుండా ఉండాలి అని ఈరోజు మనలను స్థిరపరచడానికి, దేవునిలో మనలను కోల్పోయిన స్థిరత్వాన్ని తిరిగి సంపాదించుకోవటానికి విశ్వాస జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ వ్యవస్థలో, సహవాసంలో ఈరోజు ఈ సందేశం బాగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఈ స్థిరత్వము ప్రతి ప్రవర్తనకు, ప్రతి వ్యవస్థకు అతి ఆవశ్యకమైనది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని స్థిరమైన ప్రవర్తన నీకు కావాలంటే, మనకు కావాలంటే ఆ స్థిరమైనటువంటి ప్రవర్తనను దేవుడే స్థిరపరుస్తారు. దేవుడు మాత్రమే స్థిరపరచగలరు. స్థిరంగా ఉన్నాడండి. చాలామంది మనల్ని ప్రశ్నించినప్పుడు ఎలా ఉన్నారు, బాగున్నారా, ఆ పిల్లలు ఎంతమంది, ఓకే. మనం కనుక మన పిల్లలు చక్కగా సెటిల్ అయితే గర్వంగా చెప్తాం, వాళ్ళు సెటిల్ అయిపోయారండి, వాళ్ళ గురించి దిగులు లేదు. మనం కన్న బిడ్డలు, మనం పెంచిన బిడ్డలు భవిష్యత్తులో గొప్పవారై స్థిరంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం అంటామే, అలా నిలబడి సంపాదించుకొని కుటుంబ వ్యవస్థలో చక్కగా బతికేస్తుంటే తల్లిదండ్రులుగా చాలా సంతోషం, స్థిరంగా ఉన్నారండి. కానీ చదువు పూర్తి చేసుకోకుండా, ఉద్యోగం లేకుండా, ఏ పని పాటు లేకుండా ఖాళీగా ఉన్న వ్యక్తి ఇంట్లో ఉంటే, కుమారుడో కుమార్తె భర్త ఎవరో ఒకళ్ళు, చాలా బాధపడతాం. స్థిరత్వం లేదండి, నడక బాగోలేదండి, నడత బాగోలేదండి, స్థిరంగా లేడండి. బాధ, వేదన, దుఃఖం, దిగులు, చింత. బిడ్డ సెటిల్ కాలేదు, స్థిరంగా లేడు. భౌతికంగా మనము సెటిల్ కాకపోతే, మన పిల్లలు సెటిల్ కాకపోతే మనం ఎంత వేదన పడుతున్నప్పుడు, ఒక బిడ్డ, తన బిడ్డ అనాథగా, అభాగ్యునిగా లోకంలో తిరుగుతున్న బిడ్డ తన వాక్కు ద్వారా సంధించబడి దేవునిలోనికి వచ్చి స్థిరుడుగా కొనసాగుతున్నప్పుడు, స్థిర విశ్వాసిగా కొనసాగుతున్నప్పుడు అతను ఒకవేళ ఆ స్థిరత్వాన్ని కోల్పోతే దేవుడు ఎంత బాధపడతాడో. తండ్రి అయిన దేవుడు అతను స్థిరంగా ఉండటానికి కావలసినటువంటి పునాదిని నేను వేశాను కదా, ఒక దృఢమైన స్థిరమైన పునాది కిందకే అతను నేను తీసుకొని వచ్చాను కదా, ఆ బిడ్డను నేను తీసుకొని వచ్చాను కదా,
ఎందుకు స్థిరంగా ఉండలేకపోతున్నాడని దేవుడు ఏం చేస్తారంటే సత్ప్రవర్తన కలిగి దేవునిలో ఎదుగుతూ ఉన్నట్లయితే అటువంటి వారిని బట్టి దేవుడు గొప్పగా సంతోషించేవారుగా ఉంటారు. మరేదో కారణం వలన తనకు తెలియకుండానో తెలుసో దేవుని నుంచి దూరం అయిపోయి స్థిరమైనటువంటి స్థితిగతుల మధ్య లేకుండా అస్థిరులుగా డోలాయమైన స్థితిలోనికి వెళ్ళిపోతే ఒకవేళ అటువంటి వారి నడత మళ్ళా స్థిరపరచబడాలంటే అది ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఒకసారి వెలిగింపబడి తిరిగి మరలా ఆరిపోతే లేదా కొడిగట్టే స్థితికి వెళ్ళిపోతే దేవుడు మాత్రమే దాన్ని తిరిగి వెలిగించగలిగిన వాడు. దేవుని వాక్కు మాత్రమే ఆ బిడ్డను తిరిగి నిలబెట్టగలదు, వెలిగించగలదు, ప్రజ్వలింప చేయగలదు. చదువుకున్న వచనంలో 37వ సంకీర్తనలో మొదటిది, ఒక వ్యక్తి నడత ప్రవర్తన అస్థిరతలోనికి వెళితే దానిని యెహోవా మాత్రమే, తండ్రి అయిన దేవుడు మాత్రమే స్థిరపరచగలడు. ఒక రూపురేఖలు లేనటువంటి ఒక రాతిని తీసుకొని వచ్చి దానిని ఒక శిల్పి శిల్పంగా చెక్కినప్పుడు ఆ శిల్పంలో ఏదైనా లోపం ఉంటే దానిని తిరిగి మరలా శిల్పే చేయగలడు. దానికి మంచి రూపాన్ని తిరిగి ఆ శిల్పే ఇవ్వగలడు. అసలు సుత్తి ఉలి చానం పట్టుకునేటటువంటి అలవాటు లేని వాడిని తీసుకొని వచ్చి రిపేర్ చేయవలసినటువంటి శిల్పాన్ని రిపేర్ చేయమంటే దానికి వికృత రూపం తీసుకొస్తాం మనం. ఎంతో రమ్యంగా చెక్కబడిన శిల్పం రిపేర్ చేయబడవలసి వస్తే దాన్ని చేయాలంటే నైపుణ్యత కలిగిన వాడు, దాన్ని రూపురేఖలు తీర్చిదిద్దినటువంటి అతనికి చేతనవుతుంది, అది మరొకరి వల్ల కాదు. అందుకని అస్థిరతలోనికి ఎవరైనా ప్రవర్తన వెళ్ళిపోతే ఆ ప్రవర్తనను స్థిరపరిచేవాడు దేవుడే. అందుకని దేవుని చేతనే ఒక వ్యక్తి ప్రవర్తన స్థిరపరచబడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు ఎక్కడెక్కడికో క్రమం తప్పిన పిల్లలను పంపిస్తాం, మా పిల్లల్ని కొంచెం బాగు చేయండి, మా భర్తతో కొంత మాట్లాడండి, మా వైఫ్తో మాట్లాడండి, మా పనివాడు ఉన్నాడండి అస్సలు పని చేయట్లేదు, మాట వింటలేదు, సెలవులు పెట్టేస్తున్నాడు, నష్టం కలిగిస్తున్నాడు, ఒకసారి మాట్లాడండి అని చెప్తాం మనం. పరిశుద్ధమైన ప్రవర్తనలో తేడా వచ్చిన వాడిని ఎవడో మార్చలేడు, ఒక్క దేవుడు తప్ప. అందుకని నా జీవితంలో టెంపో తేడా వచ్చింది, నా గమనంలో నా ప్రవర్తనలో తేడా వచ్చింది అనుకున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రవర్తన స్థిరపరచబడదు. తిరిగి మరలా దేవుని సన్నిధికి రావాల్సిందే. తిరిగి మరలా దేవుని సన్నిధికి వచ్చినప్పుడే దేవుని వాక్కు ద్వారా మాత్రమే మన ప్రవర్తన స్థిరపరచబడుతుంది. ఎక్కడికో వెళ్తా నేను, ఎక్కడో నా ప్రవర్తన స్థిరపరచబడుతుందంటే కుదరదు. ఈ రోజున లోకంలోనికి వెళ్ళిపోయి లోకములోనే ఉంటూ ఉన్న వాళ్ళకి స్థిర ప్రవర్తన రాదు. వారు దేవుని దగ్గరికి మళ్ళాలి. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి, మరలి రండి దైవ జనమా. అద్దంకి రంజిత్ బోఫిర్ గారు చాలా పాటలు, గొప్ప పాటలు రాశారు. ప్రవర్తనలో చెడిన వారు తిరిగి దేవుని దగ్గరకు వస్తేనే వారి ప్రవర్తన స్థిరపరచబడుతుంది. అప్పుడు వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడు. ఇప్పుడు ప్రవర్తన స్థిరత్వం కోల్పోయినప్పుడు దేవుని ఆనందాన్ని మనం దూరం చేసిన వాళ్ళం అవుతాం. మనల్ని నిరంతరం పట్టించుకునేటటువంటి మన సృష్టికర్త అయిన మన తండ్రి తన కనుదృష్టిని ఎన్నడూ తప్పించక నిరంతరము నిద్ర లేకుండా మనలను కంటికి రెప్పలా కాచి కాపాడేటటువంటి మన తండ్రి మనల్ని గురించి దుఃఖపడుతున్నారంటే అర్థం ఏంటంటే మన ప్రవర్తన స్థిరత్వాన్ని కోల్పోయింది. అస్థిరమైన స్థితిలో మనం ఉన్నాం. అది ఏ విధంగానైనా కావచ్చు, వ్యసనాల్లో కూరుకుపోయి కావచ్చు, దేవుడు చేసిన మేలులను మరచిపోయి కావచ్చు, కుటుంబంలో ప్రశాంతంగా ఉండనివ్వనటువంటి పరిస్థితులలో కూరుకుపోయి ఉండొచ్చు. కానీ మర్చిపోతున్నావు, స్థిరమైన ప్రవర్తనగా ఉన్నది అస్థిరత్వంలో మారిపోవటానికి కారణం ఎన్నో ఉండొచ్చు. కానీ నువ్వు కోరుకోవాల్సింది, నేను మరలా స్థిరత్వంలోనికి రావాలి, నా బతుకు నా ప్రవర్తన స్థిరపరచబడాలి.
అనుకుంటే నువ్వు దేవుని దగ్గరికి రా. దేవునికి నీ అస్థిరత్వం ద్వారా కలిగిన బాధ పోయి దేవుడు ఆనందిస్తారట, సంతోషిస్తారట. 24వ వచనం కూడా చూసినప్పుడు, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. కృంగిన వారిని ఆయన ఏం చేస్తారు? లేవదీస్తారు. కృంగిన వారిని లేవదీస్తారు. ఉదాహరణ, పేతురు భక్తుడు నీటి మీద వాళ్ళు పడవ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు యేసయ్య వారికి దగ్గరగా వస్తున్నప్పుడు చూసి దయ్యం పిశాచం అనుకున్న వాళ్ళు నేనే అని ప్రభు అన్నప్పుడు, నీవేనా ప్రభు? నీవైతే నేను కూడా నీతో పాటు వచ్చి నడుస్తానని పేతురు భక్తుడు ధైర్యంగా నడవటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ప్రభువును చూస్తున్నంతసేపు నడిచాడు, ఎప్పుడు నీటిని చూచాడో వెంటనే మునిగిపోవటం మొదలుపెట్టాడు. ప్రభు ఏం చేశారు? చేయి పట్టుకొని పైకి లేవదీశాడు ఆయన. అతడు పడినా కూడా లేవలేక ఉండడు, లేస్తాడు. అందుకని దేవుణ్ణి నమ్ముకొని దేవుని సంధింపు ద్వారా స్థిరమైన జీవితంలోనికి వచ్చిన వాళ్ళు సాధారణంగా పడిపోరు. సమర్పణ చేయుము దేహముననే పాట రాశారు రాజుబాబు గారు. సాధారణముగా మనిషి కలిగే శోధన తప్ప మరేది సంభవించదు. సాధారణమైన శోధన, చులకన శ్రమ అన్నామే, చిన్న శ్రమ, ఇట్లాంటి వాటికే పడిపోడు, స్థిరత్వాన్ని కోల్పోడు. బొమ్మలు ఉంటాయి కొన్ని, రోడ్ల మీద పెట్టి అమ్ముతూ ఉంటారు కొంతమంది రాజస్థానీ వాళ్ళు, అస్సాం ఏరియా వాళ్ళు ఒక గుమ్మడికాయ లాంటి బొమ్మలు ఉంటాయి, రబ్బర్ బెలూన్స్ లాంటివి. వాడు డిప్ప మీద టపాన్ని కొడితే ఆ బొమ్మ అట్లా వెళ్ళి వచ్చి మళ్ళా స్థిరంగా నిలబడుతుంది, పడిపోదు. అది ఎందుకు తెలుసా? అది ఆనుకున్న చోట మ్యాగ్నెట్ లాంటిది ఏదో ఒక పదార్థం బరువైన దాన్ని పెట్టారు, బరువైన దాన్ని, సంథింగ్ నేను చూడలేదు. వాడు పిల్లలు వచ్చినప్పుడు ఆకర్షించబట్టానికి డిప్ప మీద టప్పన బొమ్మను కొడితే అది అటు ఇటు నేల పడిపోయింది, నేలను ఆనుకుంది అనుకుంటాం, తిరిగి మరలా లేస్తుంది. ఎందుకని? సైంటిఫికల్గా దాని కింద ఏముందంటే ఒక బరువు ఉంది. దేవుని బిడ్డగా ఒక్కసారి నువ్వు ప్రతిష్ఠించబడ్డ తర్వాత, ఒక్కసారి దేవుని కనుదృష్టిలో నీ బతుకును మార్చి స్థిరపరిచిన తర్వాత సాధారణంగా నువ్వు పడిపోవు. ఒకవేళ పడినా ఎటువంటి వానిగా ఉంటావు అంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి అలానే పడిపోయి కూరుకుపోయి ఉండవంట. నేలను పడినను అతడు లేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఆ కృంగుదలలోనో ఆ బలహీనతలోనూ పడినప్పుడు మనం 77వ కీర్తన ధ్యానం చేసినట్లుగా ఆ డిప్రెషన్లోనూ ఆ నిరాశ నిస్పృహలోనూ ఉన్నప్పుడు దుష్టుడు రెడీగా ఉంటాడు మనల్ని మరణానికి అప్పగించడానికి. జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని బిడ్డలం, దేవుని వారసులం, నిబంధన జనులం, మనం పరలోక రాజ్య పౌరులం మనం. అందువల్ల ఒక స్థిరత్వం ఒక వ్యక్తి కోల్పోయినప్పుడు ఖచ్చితంగా దేవుడు అతనిని స్థిరపరుస్తాడు. యెహోవాయే అతని నడతను స్థిరపరిచేవాడు. అందుకని దేవుని సన్నిధికే రావాలి ప్రవర్తన స్థిరపరచబడాలంటే. దాన్ని బలపరిచే మరొక వచనం 16వ సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 16:9. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. ప్రతివాడు కూడా తాను ఏం చేద్దాము అనే దాన్ని హృదయంలో ఆలోచించుకుంటాడు. ఇంకొకటి తెలుసా? ఊహ తెలిసిన ప్రతి వానికి కూడా ఏది చెయ్యగలిగిందో, ఏది చెయ్యకూడదో, ఏది మేలైనదో, ఏది కీడైనదో తెలుసు. మానసిక వికలాంగులు ఎవరో 1000 మందికి ఒకళ్ళు, 10,000 మందికి ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళని పరిగణలోకి తీసుకోక్కర్లేదు. కానీ మానసిక స్థితిగతులు అన్ని చక్కగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఊహ తెలిసిన నాటి నుంచి తప్పేదో, రైట్ ఏదో, అబద్ధమేదో, నిజమేదో, నీతియుతమైనదేదో, అవినీతియుతమైనదేదో, వారిని సన్మార్గంలో ఉంచేదేదో, దుర్మార్గతలో నడిపించేదేదో తెలుసు. ప్రతి వ్యక్తి కూడా తన హృదయాలోచనలలో చెడ్డదని తెలిసి కూడా లోకములోకి వెళ్ళిపోయి అస్థిరత్వంలోనికి వెళ్ళిపోతున్నాడు, స్థిరత్వాన్ని కోల్పోతున్నాడు. ఎప్పుడో ఒకసారి నేను విన్నా ఒక కథ. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించి
ఆ విజయ దాన్నేమంటారు? సక్సెస్ మీట్ లాగా ఒక కార్యక్రమం పెట్టి రాజులందరినీ పిలిపించాడట. పిలిపించిన తర్వాత చాలామంది త్రుట్టిలో గెలవబోయి ఓడిపోయిన వాళ్ళు కొంతమంది అక్కడుండి సణుక్కుంటున్నారంట. బోడి గెలిచాడులే, బోడి చేశాడులే అని కొంతమంది చాలామంది అంతే ఉంటారు. ఏమీ చేతకానోళ్ళు, ఏమీ చేయలేనోళ్ళు కూడా చాలాసార్లు ఆ! విర్రవీగుతూ ఉంటారు. హెడ్ స్ట్రాంగ్‌నెస్ అంటాం. తల బిరుసు ఎక్కువ చాలామందికి. గమనించి అన్నాడంట ఆయన వీళ్ళకి కొంచెం చిన్నగా బుద్ధి చెప్పాలని, ఆ విందులో వంటకాల్లో గుడ్లు బాయిల్డ్ ఎగ్స్ మంచివి ఉంటే, ఒక గుడ్డును చూపించి, ఈ గుడ్డుని ఈ టేబుల్ మీద పడకుండా గోడుగా నిలబెట్టమన్నాడు. గుడ్డుకు చొట్టుండే ఏపు కాదు సంగతి. గుండ్రంగా ఉండే చోట. ఈ గర్వించిన వాళ్ళు, గొణుక్కున్న వాళ్ళు, సణుక్కునే వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారంట. ఏమీ చేయలేకపోయారు. చాలా ప్రయత్నాలు విసిగిపోయారండి. అలెగ్జాండర్ వచ్చి ఆ కత్తి తీసి, ఆ పిడిని కత్తి పిడి వెనక్కి తిప్పి టేబుల్ మీద ఒక గుద్దు గుద్దితే గుంట పడిందండి. ఏముంది అందులో ఆ గుంటలో తీసుకెళ్ళి గుడ్డును కూర్చోబెట్టాడు. ఆ గుడ్డుకు స్థిరత్వం ఎలా వచ్చింది? అక్కడ ఒక అనుకూలత ఏర్పడింది. ఆ అనుకూలతను కల్పించిన వాడు విజేత అయ్యాడు. ప్రపంచాన్ని జయించడానికి తాను ఏ స్ట్రాటజీ ఉపయోగించాడో దానివల్ల తాను విజేతగా నిలిచాడు. ఇక్కడ తన విజేతగా నిలవటానికి కారణం ఏంటనే దానికి చెప్పిన ఉదాహరణలో ఆ నిలబడలేని స్థితిలో ఉన్న గుడ్డుకు నిలబడేటట్లుగా ఆధారం కలిగించింది ఏంటంటే తాను చేసిన గుంట. చాలాసార్లు మన హృదయంలో మనము తప్పు చేస్తున్నామని తెలుసు. మనస్సాక్షి లోపల నుంచి గద్దిస్తుంది. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు ఏమీ పట్టించుకోరు కానీ పరిస్థితులను, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారు, నిష్కపటమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఎప్పుడైనా సరే వారు చేస్తున్నది మంచో చెడో, అసత్యమో సత్యమో, నిజమో అబద్ధమో తెలుసు. అందుకని ఇక్కడ అంటున్న మాట, ఒకడు తాను చేయబోయే దాన్ని హృదయంలో యోచించుకుంటాడు. ఎవరైతే సరైన దాన్ని ఎంచుకుంటాడో అటువంటి వాని నడతను యెహోవా ఏం చేస్తారు? స్థిరపరుస్తారు. అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మనం తీసుకునే నిర్ణయాలు స్థిరమైనవి, దేవునికి ఇష్టమైనవి, మేలుకరమైనవి ఉన్నవా లేదా? అటువంటి కార్యాలలో మనము స్థిరము కాని కార్యాలలో, నష్టం కలిగించే కార్యాలలో మనము ఉపక్రమించిన కారణంగానే మనలో స్థిరత్వం కోల్పోయాము. అందుకని ఈ 16:9 చూసినప్పుడు మన హృదయములలో మనము యోచించుకునే పనులు, ఆలోచనలు కూడా దేవునికి ఇష్టమైనవి చేసినప్పుడు మన ప్రవర్తనను దేవుడు స్థిరపరుస్తారు. మొదటిది ఏంటంటే అస్థిరత్వంలోనికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల ప్రవర్తనను స్థిరపరచగలిగిన వాడు ఎవరంటే యెహోవాయే. జరగవలసింది ఏంటంటే నేను స్థిరత్వమును కోల్పోయిన విశ్వాసిని అని గుర్తుపెట్టుకున్నప్పుడు స్థిరత్వంలో నడిపించబడటానికి దేవుని దగ్గరికి రావాలి. రెండవది ఏంటంటే ఎవరి ప్రవర్తన అయినా సరే వాక్యమును బట్టే స్థిరపరచబడుతుంది. రెండవది 119వ సంకీర్తన 133వ వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకుము. నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయొద్దు. పాపము మనలను ఏలనివ్వకుండా ఉండటము మనకి చేతనవుద్దా అవ్వదా? లోకములో కొన్ని పాపాలు మనలను ఏలనివ్వకుండా ఉండటం మనకు చేతనవుద్దా అవ్వదా? నీ ప్రయత్నం వల్ల, నీకున్నటువంటి ఇంద్రియాల వల్ల నీవు ఎట్టి పరిస్థితుల్లో పాపమును జయించలేవు. తెలుసా? చాలామంది దైవజనులు దావీదు భక్తుని జీవితంలోంచి కొన్ని ఉదాహరణలు చెప్పారు. ప్రార్థనాపరుడు, దేవునికి ఇష్టుడైన వాడు, ఎంతో ఎదుగుతూ దేవుని కనుదృష్టిలో ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్న వ్యక్తి యుద్ధాలకు వెళుతున్న సమయంలో వసంతకాలంలో ఆ మేడ మీద నుంచి చూడకూడని దృశ్యాలు చూచి
దేవుని కోపానికి గురైన వాడిగా, దేవునికి అయిష్టుడుగా మారిపోయాడట. దేవుని బిడ్డే కదా. సంసోను నాజీరు చేయబడిన వాడే, కానీ వారి ఇంద్రియములలో కలిగేటటువంటి వ్యామోహాలను జయించలేకపోయారు. అందుకని ఈ వచనం మనకు నేర్పేది ఏంటంటే, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. అనగా మన ప్రవర్తనను, మన నడవడిని, మన గమనమును దేవుని చేతిలో పెట్టి, దేవా నీవు నడిపించు నా చేయి పట్టుకొని. నేను ఇంద్రియముల విషయంలో నిగ్రహం కోల్పోయేటటువంటి స్వభావం కలిగిన వాడను. పౌలు భక్తుడు కూడా అన్నాడు, నాలో ఒక పాప నియమము నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నది. నాలో ఇంకా పాప నియమం ఉంది. మేలైనది చేయాలనుకుంటూనే, చెప్పండి, మేలైనది చేయాలనుకుంటూనే నేను చేయలేకపోతున్నాను. అందుకనే డిపెండెన్స్ అన్నామే, ఆధారపడటం అనేది దేవుని బిడ్డకు అవసరం. దేని మీద ఆధారపడాలంటే, దేవుని వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. నీ వాక్యమే. వాక్యం అంటే వాక్కు. వాక్ అంటే ఆయన మనకు ప్రవర్తన నియమావళిగా ఉండటానికి రాయించి ఇచ్చిన ఈ 2 అంచుల వాడిగల ఖడ్గమైన పాత నిబంధన, క్రొత్త నిబంధన పరిశుద్ధ గ్రంథం. ఇది మన అడుగులను స్థిరపరుస్తుంది. ఎప్పుడైనా నీకేదైనా ఆలోచన వస్తే, ఒకవేళ దుష్ట తలంపు, చెడు తలంపు, అస్థిరత్వంలోనికి నడిపించే తలంపు వచ్చినప్పుడు, ప్రభువా నన్ను క్షమించండి, ఈ శరీర స్వభావము నన్ను ఈ ఆలోచనలోనికి తీసుకువెళుతుందని వెంటనే నీ లోపల నువ్వు దాచుకున్న వాక్యం ఉందిగా, నీ వాక్యమును నా హృదయములో ఉంచుకుని ఉన్నాను, అది నన్ను ఏం చేస్తుంది? శ్రమలో, కష్టంలో, ఇబ్బందిలో ఒక ఆలోచనగా నన్ను పాపం నుంచి పరిశుద్ధతలోకి నడిపిస్తుంది, స్థిరపరుస్తుంది దేవునిలో. అందుకని నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచండి నాయన, ఏ పాపమును నన్ను ఏలనీయొద్దు. దేవుని చేతిలో ఉండాలి మనం, దేవుని సురక్షితమైన హస్తాల్లో మనం ఉండాలి. అప్పుడు మనలను దుష్టుడు ఏలకుండా, చెడు మన వైపు రాకుండా చూసుకోవాలి. చాలాసార్లు నేను గమనిస్తూ ఉన్నాను, రక్షింపబడి బాప్తిస్మం పొందినటువంటి, దేవుని సన్నిధిలో దృఢమైన తీర్మానాలు చేసుకున్నటువంటి దేవుని విశ్వాసులు, చాలా ఏండ్లుగా దేవునిలో ఎదిగినటువంటి వారు, మరలా త్రాగుబోతులుగా, మరలా తిరుగుబోతులుగా, మరలా వ్యసనపరులుగా చూస్తూ ఉంటే నా కళ్ళంట నీళ్లు తిరుగుతూ ఉంటాయి. చాలామంది నేను చూస్తున్నాను. అందుకని దేవుడు తిరిగి మరలా వారి ప్రవర్తనను స్థిరపరచడానికి ఇష్టపడుతున్నాడు. కానీ అతనికి అర్థం కావట్లా, తిరిగి మరలా నేను రావాలి దేవుని సన్నిధికి, తిరిగి మరలా వాక్యం చేతనే నేను కట్టబడగలను అనేటటువంటి ఆ స్పృహ కోల్పోయారు వీళ్ళు. భ్రష్టత్వంలోంచి మరింత భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయినటువంటి జీవితాలు దేవుని వాక్యం చేత మాత్రమే స్థిరపరచబడగలవు. అందువల్ల పరిశుద్ధాత్మ నాలో కలిగించిన ప్రేరణ ఇదే. అస్థిరమైన ప్రవర్తనలో క్రైస్తవ విశ్వాసులు, సేవకులు కూడా ఉన్నారు. సేవకులు కూడానండి, వారిని విమర్శించాలని ఉద్దేశం కాదు, కానీ సంఘానికి కళ్ళ ముందు ఆదర్శప్రాయంగా నిలువబడవలసిన వారెవరు? సేవకుడే కదా. సేవకుడే దేవుని మాదిరిని తన జీవితం ద్వారా సంఘం ముందు చూపించేవాడు, జీవించేవాడు సేవకుడే. ఆ డ్యూటీ దేవుడు సేవకునికి ఇచ్చాడు. సేవకులు కూడా అస్థిరులైపోయారు. మొదటిది ఏంటంటే, దేవుడే అస్థిరమైనటువంటి ప్రవర్తన నడత ఉన్న వాళ్ళకి స్థిరత్వాన్ని ఇస్తారు. రెండవది, దేవుని వాక్యమే ఏం చేస్తుంది? అడుగులను స్థిరపరుస్తుంది, పాపమును ఏలనివ్వకుండా చేస్తుంది. పాపమును ఏలనివ్వకుండా చేస్తుంది దేవుని యొక్క వాక్యం. వాక్యం అంటే ఎవరు అసలు? యేసుక్రీస్తు ప్రభువారే వాగ్స్వరూపు, వాగ్రూపిగా వచ్చినటువంటి వారు. ఆయన రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆయన వాక్యము పరిశుద్ధతలో స్థిరముగా నిలిచేటట్లు మనలను చేస్తుంది. ఆ వాక్యాహారము మనకు పోషణగా ఉండాలి. వాక్యము మనలకు పోషణగా, వాక్య ఆహారం పోషణగా ఉండాలి. ఆ వాక్యాహారం తిన్నవాడు బలహీనుడుగా ఉండలేడు. దేవుని వాక్యమును నిరంతరం చదవాలి, బైబిల్ చదవాలి, నిరంతరము వాక్కు మీద ఆధారపడాలి.
వాక్యం చదవట్ల, ఉదయం చదవట్ల, సాయంత్రం చదవట్ల, కనీసం 2 మార్లైనా ఉదయం లేచిన వెంటనే వాక్యం, సాయంత్రం పడుకునే ముందు వాక్యం, ప్రార్థన, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. నిరంతరము ప్రభునామ స్తుతి చేస్తూ ఉండాలి. మన జీవితంలో ఆయన చేసిన మేలులకు గాను కృతజ్ఞత చెల్లించవలసిన అంశాలు కొన్ని వేలు లక్షలు ఉన్నాయి ఈ వయస్సు మళ్ళుతూ వస్తున్న దినాల్లో. మరి వాటన్నిటికీ కృతజ్ఞతగా దేవుని నిరంతరం స్తుతిస్తూ ఉండాలి మన జీవితంలో. 40వ సంకీర్తన 3వది చూద్దాం. 40వ సంకీర్తన 2వ వచనం మొదటి నుంచి ఉంది. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ఇక్కడ కూడా చూసినప్పుడు ఊబి నుండి లేపి, ఊబి అంటే అర్థం ఏంటి? ఊబి అంటే అర్థం ఏంటి? ఇప్పట్లో ఊబులు కనపట్ల, ఎక్కడ అంతరించిపోతున్నాయి. కీకారణ్యాల్లో లేకపోతే ఎక్కడో మనము దట్టమైనటువంటి మనుషులు నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల్లో వానలు కురిసి 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 కొన్ని స్థలాల్లో అలానే స్టాక్ అయిపోయినప్పుడు అవి కొన్ని ఊబులుగా మారిపోతాయి. ఎక్కడి నుంచో 4 ఏపుల నుంచి కొండల నుంచి దిగి దిగి వచ్చినప్పుడు ఆ నీళ్లతో పాటు వచ్చిన బురద, మెత్తటి బురద వచ్చేసేసి ఒక గుంటలో స్టాక్ అయిపోయి అది గట్టిగా అయిపోయినట్లు అనిపిస్తుంది. ఆ బాటలో నడిచి వెళ్ళినప్పుడు ఆ ఊబిలో దిగిపోతూ ఉంటారు. ఎంత పైకి వద్దామని చూస్తే అంత దిగిపోతారు. ఊబికున్న గుణం అది. ఊబిలో పడిపోయామంటే అర్థం ఏంటంటే అప్పటికే స్థిరత్వం కోల్పోయి పాపమునకు దాస్యానికి లోడైపోయి వెళ్ళిపోతున్నాం పాతాళంలోనికి, అధః పాతాళంలోనికి, చావుకు సిద్ధమైనటువంటి, పతనానికి సిద్ధమైన బతుకులు అవి. అటువంటి స్థితిలో కూడా దేవుడు ఏం చేస్తారంట, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల ఊబిలో నుండి కూడా నన్ను పైకి లేవనెత్తుతాడు. యోసేపును అన్నలు అసహించుకొని వారి ఆధిక్యతకు అడ్డంకిగా ఉన్నాడని, దేవుని ప్రేమ వారి మీద కంటే తమ్ముడి మీద ఎక్కువ ఉన్నదని అసూయపడి గోతిలోకి నెట్టేశారు. యోసేపులో ఏ తప్పు లేదు. కలలు వచ్చినప్పుడు ఆ కలలను ఉన్నదన్నట్లుగా గబగబా వెళ్ళి చెప్పటం, అవేమో ఇంకొంత కోపాన్ని అన్నంలో పెంచటం, ఇవన్నీ మనం గమనించాం. అటువంటి ఊబిలో పడిపోవటం అనేది ఆయన స్వయంకృతంగా చేసుకున్నది కాదు సుమ. కొన్ని ఆశీర్వాదాలు కలగటానికి కొన్నిసార్లు మనము శ్రమల్లో ఉంచబడతాం, అది వేరే. ఇక్కడ నాశనకరమైన గుంటలోనికి నా స్వయంకృతాపరాధం ద్వారా నేను వెళ్ళి పడితే, ఒకవేళ జిగటగల దొంగ ఊబి నన్ను మోసపుచ్చి నన్ను ముంచేయాలని చూస్తే, దానికి ఆ పేరు అదే వచ్చింది. జిగటగల దొంగ ఊబి అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, దానిలో ఒక్కసారి నువ్వు కాలు మోపిన తర్వాత ఎంత బయటకు వద్దామని ప్రయత్నించినా నిన్ను ఇంకా ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోతుంది. మరొకరి సాయం నీకు అందే వరకు నువ్వు రాలేవు. ఆ సాయమే యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదట, ఆయన ఎంత గొప్పవాడంటే నన్ను పైకెత్తి నా పాదాలను బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరం కూడా అటువంటి ఊబి వంటి స్థితిగతుల్లోంచి దేవుని చేత, దేవుని హస్తపు సహాయం చేత లేపబడిన వాళ్ళం మనందరం. మన ప్రవర్తనను దేవుడు స్థిరపరుస్తాడు. ఎక్కడి నుంచి స్థిరపరుస్తాడంటే, దొంగ ఊబిలో కూరుకుపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను తీసుకొచ్చి బండ మీద స్థిరంగా నిలబెడతాడట. బండ అనేటటువంటిది క్రీస్తే. ఆ బండ, క్రీస్తు అనే బండ మీద మనల్ని స్థిరంగా నిలబెడతాడట. ఇంకొకటి ఏంటంటే, మన అడుగులు జార సిద్ధమవుతాయి ఒక్కోసారి. నా అడుగులు జార సిద్ధమాయేను, నా అడుగులు జార సిద్ధమాయేను, అంతలోన నా ప్రియుడు, అంతలోన నా ప్రియుడు నన్ను కౌగలించెను. యేసు అను నామమే నా మధురగానమే, నా హృదయ ధ్యానమే. యేసు అను నామమే. జిగటగల దొంగ ఊబిలో నేను
కూరుకుపోయిన ఆ ఊబి నుండి నన్ను ఆయన పైకి లేవనెత్తుతారు. మా పాదములను బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరుస్తాడు. అడుగులు స్థిరపరచడం అంటే నడకను స్థిరపరుస్తాడు. నడకను స్థిరపరుస్తాడు. త్రాగుబోతు నడక స్థిరంగా ఉండదు. బలహీనతతో తల తిరిగే వాడి యొక్క పాదాలు నడక స్థిరంగా ఉండదు. అటు పాపపు బలహీనత అయినా, వ్యసన బలహీనత అయినా, శరీర బలహీనత అయినా నిన్ను స్థిరంగా ఉంచలేదు. కానీ ఈ రెండింటి నుంచి కూడా, శరీర బలహీనత అయినా, అది పాప వ్యసన బలహీనత అయినా, దాని నుంచి కూడా నిన్ను విడిపించగలిగిన వాడు దేవుడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, ఆయన విమోచించిన విమోచన క్రయధనం ద్వారా పాప విమోచన, అన్ని రీతులుగా కూడా మన ప్రవర్తన స్థిరపరిచేవాడు దేవుడే. దొంగ ఊబి నుంచి కూడా దేవుడు పైకి లేవదీస్తాడట. 4వది చూసినప్పుడు 17వ సంకీర్తన 17వ సంకీర్తన 5వ వచనం. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. దేవుని మార్గములలో మనల్ని స్థిరపరుస్తారు అంటే అర్థం ఏంటి? ఆయన నడిచిన మార్గములలో నడవటం, ఆయన నడిపించిన మార్గములో నడవటం. ఆయన నడిచిన మార్గాలు మన కళ్ళ ముందు ఉన్నాయా లేవా? మొదటి ప్రశ్న. ఆన్సర్ మీ. ఆయన నడిచిన మార్గములు మన కళ్ళ ముందు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆయన నడిపించిన మార్గాలు గతంలో మన జీవితంలో ఉన్నాయా లేవా? మళ్ళీ ఆయన నడిచిన మార్గాలు కొన్ని అడుగు జాడలు ఉన్నాయి మనకు. ఆ అడుగు జాడలో మనం నడుస్తున్నాం. కొన్నిసార్లు ఆయన మనల్ని నడిపించిన మార్గాలు ఉన్నాయి. ఇలా నడువు నువ్వు. అందుకనంట మన మన అడుగులు స్థిరపరచబడాలంటే దేవుని మార్గములలో మనం నడవాలి. దేవుని నడిచిన మార్గములో నడవాలి. యేసయ్య ఏ మార్గాల్లో నడిచారు? ఏ మార్గాల్లో నడిచారు? రోగులుగా ఉన్నటువంటి వారి మార్గములలో ఆయన వెళ్ళి వారిని స్వస్థపరిచారు. నిర్జీవమైనటువంటి శ్మశానానికి నడుస్తున్నటువంటి నాయీను విధవరాలి కుమారునికి ఎదురుగా వెళ్ళి అతనికి జీవమిచ్చిన వాడు ప్రభు. ఆయన నడిచిన మార్గాలన్నీ కూడా అనేకులకు దీవెన కలిగించే మార్గాలు, అనేకులకు స్వస్థత కలిగించే మార్గాలు, అనేకులకు పోషణను అనుగ్రహించే మార్గాలు. కలువరి సిలువ వైపు నడిచిన మార్గం, యెరూషలేము వీధులలో నడిచిన మార్గం, ఆ మార్గాలలో ఆయన మనకు విమోచన కలిగించిన మార్గాలు, సిలువలో యజ్ఞము చేసినటువంటి ఆ మార్గాలు, సిలువ మార్గము. మన వాళ్ళు అంటారు స్లేవ మార్గం అని. 14 స్థలాలు స్లేవ మార్గం, 40 రోజులు భస్మ బుధవారం మొదలుకొని 14 స్థలాల్లో రోజు వెళ్ళి ప్రభువా నా కోసం ఎందుకు చనిపోయావని దుఃఖపడటం. యేసయ్య నడిచిన మార్గాలలో మనల్ని నడిపిస్తారు. మనము నడవవలసిన మార్గాలను కూడా ఆయన మనకు నేర్పిస్తారు. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనకు నడిపించేటటువంటి మార్గాలు చూపిస్తున్నటువంటిది. దేవుని మార్గముల ద్వారా మనం స్థిరపరచబడతాం. స్థిరపరచబడే ప్రవర్తన. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నా కాలు జారలేదు అంటున్నాడు భక్తుడు. అవి మనకు ఉదాహరణలు. ఎంతమంది జీవితాలు ఉన్నాయి మనకు పరిశుద్ధ గ్రంథంలో? ఎంతోమంది జీవితాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఆ జీవితాలు మనకు మార్గాలు నేర్పిస్తాయి. అందుకని సండే స్కూల్ని నిర్లక్ష్యం చేయొద్దు అని నేను అంటాను ఎక్కువసార్లు. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పు, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడు. నీవు నేను నడవాలి పెద్దలుగా, దేవుడు నడిచిన మార్గంలో, దేవుడు నడిపించిన మార్గంలో. అదే సమయంలో మన పిల్లలను కూడా దేవుని మార్గంలో నడిపించాలి. మనమే ఆరాధనకు రావటానికి బద్దకిస్తే మన పిల్లలను మనం పంపించగలవా? మన పిల్లలను మనం పంపించలేం. దేవుని మార్గముల ద్వారా మనము మన ప్రవర్తనలు స్థిరపరచబడాలి. ఆయన నడిచిన అడుగు జాడలో మనం నడవాలి. ఆ తర్వాత ఐదవది చూద్దాం. 119వ సంకీర్తన
5వ వచనం. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ కట్టడలను గైకొనున్నట్లు అంటే నీ ఆజ్ఞలను గైకొనున్నట్లుగా నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అని భక్తుడు కోరుకుంటున్నాడు. నా ప్రవర్తన స్థిరపడాలి. దేనికయ్యా? దేనికి స్థిరపడాలంటే నీ ఆజ్ఞలను, నీ కట్టడలను, నీ విధులను, నీ శాసనాలను నేను గైకొనున్నట్లుగా. అంటే నీకు దేవుని వాక్కును, దేవుని లేఖనాలను గైకొనేటటువంటి మనసు రావాలంటే ఎక్కడ దొరుకుతుంది అది? దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. దేవుని కట్టడలను గైకొనే స్థిరమైన ప్రవర్తన నీకు రావాలంటే అది దేవుని సన్నిధి. ఎక్కడ దొరుకుతాయి దేవుని శాసనాలు, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. దైవజనుల బోధ ద్వారా, సందేశాల ద్వారా మనకు కట్టడలు అనుగ్రహించబడుతున్నాయి. ఏదైనా సరేనండి, నియమము, నిబంధన, షరతులతో ఉన్నప్పుడే జీవితాలు క్రమంగా ఉంటాయి. నా జీవితానికి ఏ షరతులు అక్కర్లేదు. నా జీవితానికి నియమాలు, నిబంధనలు నాకు అక్కర్లేదు. నాకు ఇష్టం వచ్చినట్లుగా స్వేచ్ఛగా నేను బతికేస్తాను అంటే కుదరదు. దేవుడు అనే నాయకుని క్రింద, దేవుడు అనే చుక్కాని క్రింద, దేవుడు అనే మార్గనిర్దేశకుని క్రింద మనం ఉన్నాం, ఉండాలి ఎప్పటికీ. ఆయన నీవు ఇవన్నీ చేసినట్లయితే, ద్వితీయోపదేశ కాండంలో, నా మాటలను గైకొని నా ఆజ్ఞలను అంగీకరించి వాడు చొప్పును నడుచుకొని ఉన్నట్లయితే అప్పుడు నీవు ఈ విధంగా దీవించబడతావు అని కొన్ని పరిమితులు, కొన్ని నిబంధనలు, కొన్ని క్లాజులు పెడుతూ ఉన్నారు మన కోసం. చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవులు అయిన మనము కోరుకునేటటువంటిది అంటే స్వేచ్ఛ. నేను స్వేచ్ఛగా బతికేస్తా, నాకు నియమాలు వద్దు, నిబంధనలు వద్దు, నాకు షరతులు వద్దు, నేను స్వేచ్ఛగా జీవిస్తా. స్వేచ్ఛా జీవితంలో విచ్చలవిడితనం ఉంటుంది. స్వేచ్ఛా జీవితంలో వ్యసనము పెద్ద పీట వేస్తుంది. జాగ్రత్త. తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో మనం చూస్తాం ఒకటే. తండ్రి, నీ నిబంధనల క్రింద, నీ కనుసన్నల క్రింద, నీ మార్గదర్శకత్వం క్రింద నేను ఇక ఉండను. అలా ఉన్నందువల్ల నాకు కావలసినంత డబ్బు నేను ఖర్చు పెట్టుకోలేకపోతున్నా, నా వ్యసనాలన్నిటి నేను తీర్చుకోలేకపోతున్నా, నా ఇష్టం కొలది నా వాటా నాకు ఇచ్చేయమని ఆస్తిలో వాటా అడిగి తీసుకొని స్వేచ్ఛగా బతకాలనుకున్నాడు. ఏమైపోయాడు? వేర్ దెర్ ఈజ్ నో వర్డ్ పీపుల్ విల్ పెరిష్ అన్నాడు. ఎక్కడ దేవుని వాక్కు ఉండదో అక్కడ జనులు కట్టులేక తిరుగుతారు. స్వేచ్ఛ నాకు బాగుండాలనుకుంటే అంతే. నిన్నో మొన్న చూసాం న్యూస్, స్టూడియోలో ఉన్నప్పుడు శ్రీనివాస్ గారు చూపించారు ఒక షార్ట్ వీడియో. హైదరాబాద్లోను సమ్ ఏరియా రౌడీ షీటర్ అట. వాడు ఈ బైక్ రేసింగ్స్ ఉంటాయి కదా, బెట్టింగ్ రేసింగ్స్, దానిలో కింగ్ అంట. వాడికయ్యాడు అక్కడ షార్ట్ వీడియోస్లో హెడ్డింగ్లు వేసుకున్నాడు. పెద్ద రౌడీ షీటర్ అంట, వాడి మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ కూడా ఉన్నాయంట. వాడు ఒక బైక్ వేసుకొని పోటీగా ఒక రోడ్ల మీద, మరి ఎక్కడ విశాలమైన రోడ్డు దొరికింది, వెళ్తా వాడే ఒక లారీని కొట్టేసుకొని ముక్కలు చచ్చిపోయాడు. స్వేచ్ఛ మనిషిని విచ్చలవిడి జీవితంలోనికి నడిపిస్తుంది, అస్థిరత్వంలోని ఉంచేస్తుంది. మొదటి కీర్తనలో ఉంటుంది అది, గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండేవారు ఎటువంటి వారు? స్థిరత్వం లేని వారు. ఏమనుంది? దుష్టులు అలాగను ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె. మొదటి కీర్తన 4వ వచనంలో గాలి చెదరగొట్టు పొట్టు, నియమ నిబంధనలు చొప్పున బ్రతికేవాడు. ఏమండి, ప్రతి వ్యవస్థలో కూడా నియమం చొప్పున బ్రతికే వాడికి అభినందన, భవిష్యత్తు, అన్ని విధాలైనటువంటి లాభం. ఒక పెద్ద కంపెనీ ఉంటే, టాటా బిర్లాలో అంబానీల దగ్గర కంపెనీ ఉంటే, ఆ అంబానీలు పెట్టిన నిబంధనలకు లోబడే ఉద్యోగాలు చేయాలి. విమానం నడిపే పైలట్ ఉంటాడు, ఆ విమానంలో యంత్రాంగము చొప్పున, ఆడు తరబీదు పొందిన చొప్పుననే దాన్ని ఆపరేట్ చేయాలి. నా ఇష్టం వచ్చినట్టు నడుపుతానంటే ఎన్ని వందల మంది పాసెంజర్ల జీవితాలు అతని చేతిలో ఉంటాయి. అందుకనే నియమముతో కూడిన, అందుకనే తిమోతికి రాస్తున్నప్పుడు పౌలు భక్తుడు, జట్టి అయిన వాని వలె పనివాని వాళ్ళు ఏం చేయాలి?
పోరాడాలి. బాక్సర్ లాగా. బాక్సర్ ఏం చేస్తాడు? నియమం చొప్పున తింటాడు, నియమం చొప్పున ఆరోగ్యాన్ని కాపాడుకుంటాడు. శత్రువు విసిరేటటువంటి ముష్టిఘాతాలను కనిపెట్టి తప్పించుకొని వాడిని కొడతాడు. జట్టి అయిన వాడు బాక్సర్ లాగా ఎలా పోరాడతాడో నియమం చొప్పున పోరాడమంటున్నాడు. అస్థిరత్వం అనేది నియమం లేకపోతే స్వేచ్ఛలో స్థిరత్వం ఉండదు. స్వేచ్ఛలో స్థిరత్వం ఉండదు. కుటుంబ వ్యవస్థలో తండ్రి తల్లి చెప్తారు, పిల్లలు నువ్వు ఇలా ఉండాలి, ఇలా తినాలి, ఇలా కట్టుబొట్టు ఉండాలి, ఇలా నడవాలి, ఇలా మాట్లాడాలి, గౌరవం, మర్యాద, వినయం, విధేయత ఇవన్నీ ఉండాలి, అలా బతుకు అన్నప్పుడు అలా బతికితేనే ఆ తండ్రి జీవించిన ఉన్నత జీవితం, ఆ తండ్రి ఆశించిన ఉన్నతమైన జీవితం మన జీవితాల్లో ఉంటుంది. నేను అలా ఉండను అనుకుంటే ఏమవుతుంది? మితిమీరిన అలంకారాలు, మితిమీరినటువంటి స్వతంత్రంగా మాట్లాడే స్వభావం చాలామందికి. స్త్రీలు చాలామంది అతి చనువుతో ప్రవర్తించినప్పుడు చాలా నష్టపోయిన వాళ్ళు, బతుకులు అస్తవ్యస్తం అయిపోయిన బతుకులు ఎన్నో చూస్తూ ఉన్నాం. నేను అలా ఉండను, తల్లిదండ్రుల నియమం చొప్పున ఉండను, ఉపాధ్యాయుల నియమం చొప్పున ఉండను, నా పై అధికారుల నియమాల చొప్పున నేను ఉండను, ప్రభు విధించినటువంటి కట్టడల చొప్పున నియమాల చొప్పున నేను బతకను అంటే నువ్వు అస్థిరుడుగా ఉండిపోతావు, నష్టాలను చవి చూస్తావు. బీ కేర్ఫుల్. అందుకే పిల్లలు తల్లిదండ్రులకు లోబడి, వృత్తిదారులు అధికారులకు లోబడి, మనందరము దేవుని మాటకు లోబడి, ఆజ్ఞకు లోబడి, కట్టలకు లోబడి మనము ఉండాలి. నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. అందుకనే చివరి మాటలు సామెతల గ్రంథం 11:20 చూసినప్పుడు, మూర్ఖ చిత్తులైన వారు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. యథార్థమైన ప్రవర్తన నిన్ను స్థిరత్వంలో ఉంచుతుంది. చెప్పండి నాతో కలిసి, యథార్థమైన ప్రవర్తన నన్ను స్థిరునిగా ఉంచుతుంది. ఆ తర్వాత సామెతల గ్రంథం 4:26 చూచినప్పుడు, నీవు నడచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. భక్తుడు సొలొమోను మహారాజు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? నీవు నడుచు మార్గాలన్నీ సరళం చేయి. సరళం చేయటం అంటే ఏంటి? మంచి శుభ్రమైన సౌకర్యవంతమైన రోడ్డును ఏర్పరచడం. సరళ మార్గాలు, ఎత్తులు పల్లాలు, ముళ్ళు ఇవన్నిటిని చక్కగా తీసివేసి నడవటానికి యోగ్యమైనటువంటి చక్కని బాటను ఏర్పరచుకో. అప్పుడు మార్గాలు స్థిరపరచబడతాయి. మార్గాలు స్థిరపరచబడతాయి. తర్వాత 121వ కీర్తన 8వ వచనంలో, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలింది యెహోవా నిన్ను కాపాడును. ప్రతి వాహనం మీద, కారుల మీద, బళ్ళ మీద చాలామంది వేసుకుంటారు. అది ఒక ధైర్యం ఇస్తుంది వాక్యం. నీ రాకపోకలింది యెహోవా నిన్ను కాపాడతారు. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 2:9 చూసినప్పుడు, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడుతాడు. ఆయనే కాపాడుతారు. మనం ధ్యానం చేసిన 5 విషయాలు ఈ వచనాలు దృఢపరుస్తున్నాయి. మన పాదములను తొట్టిల్లనివ్వకుండా ఆయన వారిని కాపాడుతాడు. దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు, బలము చేత ఎవడును జయమునందడు. ఎవరి బలాల చేత వారు జయం పొందరు. దేవుని ద్వారానే బలం పొందుతాం. దేవుని ద్వారానే బలం పొందుతాం. ఆ తర్వాత ముగింపులో చివరిగా యోబు గ్రంథం 23:11-12 చూసినప్పుడు, యోబు గ్రంథం 23:11-12, నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గములను అనుసరించితిని. నా పాదములు ఆయన అడుగుజాడలను విడువక నడిచినవి అంటే ఎక్కడ కూడా యేసయ్య వేసిన పాదాల మీదే మన పాదాలు వేసుకుంటూ నడవటం. చిన్నప్పుడు ఆటలాడుకునేవాళ్ళం. మా నాన్నగారు ముందు వెళ్తుంటే కాలవొడ్లు అమ్మట ఎక్కడైనా ఆ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వెళ్ళటం ఆటగా అనిపించేది. కానీ తర్వాత దేవుడు నేర్పించినటువంటివి ఏంటంటే, దేవుడు నడిచిన అడుగు జాడలలో మనం నడవాలని. ముగింపులో చివరి వచనంగా సామెతల గ్రంథము 3:6,
నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. ఈ రోజున మనుషులలో స్థిరత్వము కోల్పోవటానికి కారణం ఏంటంటే దేవుని అధికారము మన జీవితం మీద పెత్తనం చెలాయించడాన్ని ఒప్పుకోలేం. ఏమండోయ్, సహజంగానే బాల్యం నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా మన మీద ఇంకొకళ్ళు పెత్తనం చేయడానికి ఇష్టపడం. తల్లి రొమ్మున ఆనుకొని పాలు తాగే బిడ్డ కూడా వాడికి కొన్ని సొంత ఇష్టాలు ఉంటాయి. వాడికి రోజులోడికి నెలలోడికి ఏంటి తెలుసా, వాడి చెయ్యి ఇక్కడే పెట్టుకుంటానంటాడు కదా, తల్లి ఇట్లా లాగి ఇటు పెడుతుందండి. బయట నలుగురి మధ్యలో పాలు ఇవ్వాలనుకున్నప్పుడు చెంగును మాట వేసుకొని ఎలా చేస్తారు గుట్టుగా. వాడు ఉండనివాడు ఏం చేస్తాడు, చెయ్యి లాగి ఇటు పెట్టి ఇటే పెట్టుకుంటానంటాడు. అప్పటి నుంచే మొదలు స్వతంత్రంగా బతకటం, అప్పటి నుంచే ఇంకొకరి ఆధిపత్యాన్ని ఇష్టపడనటువంటి స్వభావం అప్పటి నుంచే ఉంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా. అది మరీ ముదిరి ఈ రోజుకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎవరి ఆధిపత్యం నా మీద ఉండకూడదు. ఎవ్రీబడి వాంట్స్ టు లివ్ దేర్ ఓన్ లైఫ్ విత్ ఫ్రీడమ్. స్వేచ్ఛగా నేను బతకాలి. కానీ సామెతల గ్రంథకర్త అంటున్న మాట, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. ఆయన అధికారం నీ మీద చలాయించినప్పుడు నీకున్న ఆధిక్యతలన్నీ ఏమైపోతాయి, జీరో అయిపోతాయి. నీ ఆధిక్యతలు, నీలో ఉన్నటువంటి అందము, ఐశ్వర్యము, సంపదలు ఇవన్నీ జీరో అయిపోయినప్పుడు దేవుని యొక్క బలము, దేవుని ప్రభావము, దేవుని ప్రభుత్వము, దేవుని అధికారం మనలను ఏలుతుంది. మా జీవితముపై నీ ప్రభుత్వం ఏలాలి, నీ ఆత్మ పావురమై మాపై వాలాలి. దేవుని ప్రభుత్వం నా మీద ఉండాలి. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకో. ఇదే రాదు మనుషులకు, ఇదే అసాధ్యంగా అనిపిస్తూ ఉంది. అందుకని దీన్ని సాధ్యపరచుకోవాలి మన జీవితంలో. కొద్దిసేపు నిలబడి మనము కొంచెంసేపు ప్రార్థన చేసుకుందామా? మనం ప్రార్థన చేసుకుందాం కొద్దిసేపు నిలబడి ప్రభు సన్నిధిలో. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాలకు వందనాలు నాయన. అస్థిరమైన ప్రవర్తనలోనికి లోకం మమ్మల్ని లాగేసినప్పుడు తిరిగి మరలా నీలో స్థిరపరచబడాలంటే కేవలం మీరు మమ్మలను తిరిగి స్థిరపరచగలరు. క్రమమైన మార్గంలో, అభివృద్ధి పదంలోనూ మమ్మల్ని నడిపించగలరు. అట్టి ప్రవర్తనలోనికి మమ్మల్ని అందరిని నడిపించి స్థిరపరచమని, బలపరచమని, నీవే మమ్ములను ఒక బండ మీద నిలువబెట్టిన అడుగులను స్థిరపరుస్తావు కనుక స్థిరమైన రీతిలోనే మేము కొనసాగుతూ నీ రాజ్యంలో ప్రవేశించు భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము.